ఊర్లో అడుక్కున్నా అప్పు పుట్టని రోజులివి. అయినా ఆ అడవిలో మాత్రం ఏ వేళలో అయినా అన్నం దొరుకుతుంది. అన్నార్థులు ఎవరైనా తమ ఆకలిని తీర్చుకోవచ్చు. ఇందుకెవరు ఏమీ చెల్లించక్కర్లేదు కూడా. దశాబ్దాలుగా అక్కడ అన్నదానం ఆచారంగా వస్తోంది. ఎందుకంటే అదో అవధూత నడయాడిన నేల. ఆ నేలలోనే ఆయన సమాధి అయ్యారు. అక్కడే ఒక క్షేత్రం వెలిసింది కాబట్టి. అయితే ఇప్పుడు ఆ మహిమాన్విత ప్రదేశానికి కొత్త కష్టం వచ్చింది. ఏమిటా కష్టం? ఎక్కడుంది ఆ క్షేత్రం? ఎవరా అవధూత? ఇవన్నీ తెలియాలంటే నల్లమల బాట పట్టాల్సిందే మనం. ఇదిగో ఈ ఆలయం పేరే జ్యోతి క్షేత్రం. ఇది నల్లమల అడవిలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తులకి ఎంతో ఇష్టమైన క్షేత్రం ఇది. భక్తుడే కానక్కర్లేదు, బాటసారైనా సరే మరెవరైనా సరే ఈ అడవి గుండా వెళితే ఈ క్షేత్రంలో ఆగి స్వామి దర్శనం చేసుకుని అక్కడ జరిగే నిత్యాన్నదానంతో కడుపు నింపుకుంటారు. ఏ వేళ వచ్చినా అక్కడ ఆహారం దొరుకుతుంది. ఈ క్షేత్రం ఇంత గొప్ప సేవ చేయడానికి గల కారణం ఓ అవధూత. ఆయన పేరు కాశీనాయన. కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలో గల నల్లమల అటవీ ప్రాంతంలో అవధూత కాశీనాయన సత్రం 4.5 దశాబ్దాలుగా అన్నదానం చేస్తూనే ఉంది. ఎంతో మంది అనాథలకు కాశీనాయన సత్రం ఒక దేవాలయం లాంటిది. సత్రంతో పాటు ఒక ఆలయం కూడా ఇక్కడుంది. ఈ 2 టైగర్ జోన్లో ఉండడం వల్ల వాటి ఉనికికి ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలని అటవీ శాఖ అధికారులు చెప్పడంతో భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ కాశీనాయన ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఓవలంలో నుంచి ఇక్కడ వచ్చి పెట్టినారు. 10 మంది వచ్చి మాయేటోళ్ళు నిద్ర ఆహారం లేకుండా ఇచ్చిన వాళ్ళందరికీ అన్నదానం ఉంది. ఈ కాశీనాయన పెట్టినాంచి ఇక్కడ ఉంది. కానీ ఆయన పారిస్టర్ గారు ఇది కూల్చడం అనేది చాలా దారుణం. కాశీనాయన తపస్సు చేసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎండోమెంట్లో ఉంది. దేవాలయానికి ఎలాంటి నోటీసులు ఇవ్వని అటవీ శాఖ కాశీనాయన సత్రానికి ఆయన సమాధికి మాత్రమే నోటీసులిచ్చింది. ఈ ప్రాంతమంతా సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1995 డిసెంబర్ నెలలో తాను సమాధి స్థితికి చేరుతానని కాశీనాయన తన శిష్యులకి ముందుగానే చెప్పారట. ఆ తర్వాత ఈ ప్రాంతం జ్యోతి క్షేత్రంగా ప్రజ్వరిల్లుతుందని కూడా చెప్పారట. అలా 1995లో మొదలైన గుడి అప్పటి నాయకుల అండదండలతో అభివృద్ధి చెందుతూ వచ్చింది. కాశీనాయన ఆదేశానుసారం ఇక్కడ నిత్యాన్నదానం నిరాటంకంగా జరుగుతోంది. 1995 డిసెంబర్ 6వ తారీఖు దత్త పౌర్ణమి రోజు ఈ యొక్క జ్యోతి క్షేత్రంలో ఆయన ఈ యొక్క సమాధి స్థితి పొందారు. స్వామివారు 95 నుంచి స్వామివారికి దగ్గరికి వేల మంది భక్తులు రావడం, ఆయన దర్శనం చేసుకోవడం. ఇక్కడ స్వామివారికి అన్నపూర్ణేశ్వరి విగ్రహ స్వరూపంలో ఈ స్థలంలో ఆయనకు ప్రత్యక్షమైంది కాబట్టి అక్కడి నుంచి స్వామివారి అన్నదానం అనేటువంటిది మనము చేయాలనేటువంటి ఆయన సంకల్పంతో స్వామి ఎన్ని వేల మంది వచ్చినా భక్తులు ఏ టైంలో వచ్చినా కూడా అన్నదానం అటువంటిది ఇక్కడ సంపూర్ణంగా జరుగుతూ ఉంటుంది. క్షేత్ర పరిసరాల్లో వివిధ కట్టడాలు ఏర్పడటంతో గిట్టని వారు అటవీ శాఖ అధికారులకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ప్రాంతం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నందున ఆ స్థలం ఖాళీ చేయాలని అటవీ శాఖ అధికారులు నోటీసులు పంపారు. అయితే అప్పటి ఎంపీ అవినాష్ రెడ్డి జోక్యం చేసుకుని అధికారులకి నచ్చజెప్పారు. అడవి భూమి క్షేత్రానికి ఎంత తీసుకున్నారో అంతకు 2 ప్రైవేటు భూమి అప్పచెప్పేలా రాజీ చేసుకున్నారు. ఇప్పుడు మరొకసారి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయమని అక్కడికి వెళ్లారు. దీంతో స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. భక్తుల మనోభావాలతో పాటు క్షేత్రం పవిత్రత దెబ్బతింటుందని, కొంత సమయం ఇస్తే సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకుంటామని చెప్పడంతో అధికారులు వెనుతిరిగారు. కాశీనాయన క్షేత్రం అంతా కూడా నల్లమల అటవీ ప్రాంతంలోనే ఉంది. బద్వేల్, పోరుమామిళ్ల, సిద్ధవటం వరకు ఉన్న ఏరియా అంతా టైగర్ జోన్ ఏరియా. ఇలాంటి చోటికి భక్తులు విరివిగా వస్తూ ఉండడంతో ఎలాంటి అపాయం జరగకుండా చూసేందుకే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలనుకుంటున్నట్లుగా అటవీ అధికారులు చెప్తున్నారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఈ ఆలయాన్ని ఇక్కడి నుంచి తరలించొద్దంటూ పలువురు కోరుతున్నారు. రక్షణ కోసం అవసరమైతే గుడి చుట్టూ భద్రత ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని ముఖ్యమంత్రితో పాటు అటవీ మంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్తామని టీడీపీ నేత భరోసానిచ్చారు. 5-6 హెక్టార్ల గుడి ఉంది. మిగతా దగ్గర చౌల్టీస్ కానీ భూమి కానీ ఉన్నాయి. ఈ ఫారెస్ట్ ఇబ్బంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇబ్బంది పెడుతున్నారన్నారు. మనం గుడి కానీ వీటి కానీ ఎంతవరకు పోరాటి చేసి వెసులుబాట్లతో లేదంటే వాళ్ళకి ఆప్షన్ ఇచ్చి మాకు ఈ గుడి ఫేవర్ గా కావాలి, ఏ విధంగా అయితే ఇది చేస్తారనేసి పెద్దలు కానీ, పిసిసిఎఫ్ కానీ, ఫారెస్ట్ మినిస్టర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేదంటే గత ప్రభుత్వంలో పంపించిన ఫైళ్లు కూడా కానీ అందరూ ఫేవర్ గానే పంపించినారు. ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని విమర్శించడానికి లేదు.
ఎంతో మహిమగల కాశీనాయన 4 జిల్లాల ప్రజలకు తెలుసని, ఈ ప్రాంతవాసుల మనోభావాలు దెబ్బతినకుండా గుడిని సంరక్షించే బాధ్యత తీసుకుంటామని బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ విజయమ్మ హామీనిచ్చారు. 4 జిల్లాల ప్రాంతవాసులందరికీ తెలుసు శ్రీ అవధూత కాశిరెడ్డి నాయన మహిమలు. ఈ గుడి గురించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉందని ఈరోజు ఈ గుడిని చేయాలని చూస్తున్నారు. తప్పకుండా ఈ ప్రాంతవాసుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ గుడిని సంరక్షించే బాధ్యత మేము తీసుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఫారెస్ట్ మినిస్టరు తర్వాత సెంట్రల్ కూడా వెళ్ళి తప్పకుండా ఈ గుడిని సంరక్షించుకొని గుడి నిర్మాణం కూడా త్వరలో మొదలు పెట్టేందుకు కూడా అనుకూలంగా చేసుకుంటామని కూడా మనవి చేసుకుంటున్నా. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆలయానికి అడ్డంకులు లేకుండా అన్ని అనుమతులు తెచ్చే ప్రయత్నం చేస్తామని బీజేపీ నేతలు చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయ నిర్మాణం కొరకు మనం ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా తొందరలోనే ఈ ఆలయానికి కేంద్ర అటవీ శాఖ నుంచి అడ్డంకులు లేకుండా అనుమతులు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాం. నల్లమలలో అడవిలో ఉన్న ఈ జ్యోతి క్షేత్రానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. కాశీనాయన సమాధి పొందిన రోజున గుడిలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు చేస్తారు. ఆ రోజు లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తారు.